శరద్ పవార్ వంశంలో ఒక ముఖ్యమైనటువంటి వారసుడు సుప్రియా పూలే తర్వాత ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఇంత హఠాత్తుగా ప్రమాదంలో చనిపోవటం, అది కూడా 5గురితో సహా. అంటే పరిశీలించకుండా ఉప ముఖ్యమంత్రిని పంపిస్తారా? పైగా ఇప్పుడు ఇది ఒక ప్రైవేట్ వెంచర్, ఇది ప్రైవేట్ విమానం, బిజినెస్ జెట్ లాంటిది. ఇది వరకు కూడా కొన్ని సమస్యలు వచ్చాయి దీంతో అని ఇది వరకు చెప్తున్నారు. బట్ అటువంటి దాంతో ఎలా పంపించారు? అక్కడ అది కూడా బారామతిలోనే అజిత్ పవార్ పెరిగాడు, అక్కడే 6-7 సార్లు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు. తన బాబాయ్ శరద్ పవార్తో కూడా అక్కడ తలపడ్డాడు, ఆయన ఆశీస్సులతో పెరిగాడు. ఇది అక్కడే ఆయన ఇలా ప్రమాదకరంగా మంటల పాలైపోవడం అన్నది నిజానికి అందరికీ కలిచివేసిన ఒక విషయమే కాకుండా దిగ్భ్రాంతి కలిగించింది. అంటే ఏదో జరగబోతుంది, ఇది దిగాలని ప్రయత్నిస్తుంది, దిగలేకపోతుంది, ప్రమాదం జరుగుతుందేమని అందరూ భయపడుతుండగానే నిజంగానే అంత ప్రమాదం జరిగింది. 5గురు చనిపోయారు. మీరు అన్నట్టు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సహా, మాధవరావు సింధియాతో సహా, రాజేష్ పైలట్తో సహా, సౌందర్య నటీమణి సౌందర్య కానీ, లేదా బాలయోగి విజయ్ రూపాని మనం ఒకసారి అప్పుడు ఆయన మాజీ. కాబట్టి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వేలే చోట అంటే మరి ఏఐ అంటున్నారు, రియల్ టైం చెక్స్ అంటున్నారు, ప్రతిదీ వర్చువల్ గా అన్ని తెలిసిపోతాయి అంటున్నారు. ఏం జరుగుతుంది? ఇక్కడే సందేహాలు జనాలకు వస్తాయి. మొదటిది, మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన కుల్పులు వస్తున్న పరిస్థితుల్లో ఈయన మరణం సంభవిస్తుంది. ఆయన కోసం విచారించడం దిగ్భ్రాంతి చెందడంతో పాటు అసలు మహారాష్ట్ర రాజకీయాలు తద్వారా దేశ రాజకీయాల మీద కూడా ఎలాంటి ప్రభావం పడుతుందని. ఎందుకంటే 2023 ఎవరో అన్నారు, ప్రభుత్వాలు మారిన ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన ఒక వ్యక్తి అజిత్ పవార్. అటు వీళ్ళతో ఉన్నాడు, అటు ఉన్నాడు, మధ్యలో అక్కడికి వెళ్ళి హఠాత్తుగా 2019లో అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారు. ఏం జరిగింది నిజంగా అనేది సీక్రెట్. నిజానికి ఈ అప్పుడు కూడా ఎలా జరిగింది, ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వచ్చాడు అంటే అంత ఆయన ఏమనాలి, ప్రతి వ్యూహాల్లో దిట్ట అని అనుకోవాలి. ఇప్పుడు కూడా ఆయన కరెక్ట్ గా మొన్న ఎన్నికల 41 స్థానాలు ఉన్నాయి శాసనసభలో. అంటే చిన్న పార్టీ కాదు, 41 స్థానాలు అంటే చాలా ఫర్మిడబుల్ పార్టీ. సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి స్థానిక ఎన్నికల్లో మటుకు ఆయన శరద్ పవార్ పార్టీతో అక్కడక్కడ పొత్తులు పెట్టుకున్నాడు. ఇది నిజానికి గేమ్ చేంజర్. ఆయన గేమ్ చేంజరే, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్లు అనుకోడు. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు పూర్తి మెజార్టీ వచ్చింది, ముఖ్యమంత్రికి ఇంకెవరి మీద ఆధారపడే పరిస్థితి లేదన్నప్పుడు ఇటు షిండే కానీ ఇటు పవార్ కానీ ఒక ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే ఆయనకు పూర్తిగా వచ్చిన తర్వాత మేమేమైపోతాము అని ఒక భయం అయితే ఒకటి మహారాష్ట్ర రాజకీయాల్లో ఉండింది. అందుకోసమే పాలక పార్టీలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. దాంట్లో ప్రచారం చేయడానికి ఆయన వస్తున్నాడు. ఇక్కడ కనుక జయప్రదం అయితే కనుక ఇంకొకటి కూడా గుర్తించాలి, దేవేంద్ర ఫడ్నవీస్ కు పూర్తి మెజార్టీ వచ్చినా మహారాష్ట్రలో చాలా భారీగా 56 లక్షల ఓట్లు చేర్చి కృత్రిమంగా గెలిచారు అనే ఒక ఆరోపణ బలంగా ఉంది బీజేపీ మీద. అది కోర్టులో ఎప్పుడు ఎంత వెళ్తుందనేది వేరే విషయం. కానీ అందువల్ల రాజకీయాలు మారుతాయా, కూటములు మారుతాయా అని అనుకుంటున్నప్పుడు అలాంటి వాటికి కాస్త ముందు నిలబడగలిగినటువంటి అజిత్ పవార్ అనూహ్యమైన ఘోరమైన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు, తన సహాయకులతో సహా. సో ఇప్పుడు ఎవరు వెంటనే అనరు, కానీ బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు అనరు, కానీ ఖచ్చితంగా చాలా సందేహాలు లేవనెత్తుతూ ఉంది. పైగా ఇంతమంది కీలక నాయకులు, చక్రం తిప్పేవాళ్ళు, గేమ్ చేంజర్స్ హఠాత్తుగా అదృశ్యమైపోతున్నారు అంటే ఖచ్చితంగా ఎందుకు జరుగుతున్నది? ఇది భద్రతలు అనేవి ఎందుకు ఉండడం లేదు? ఆ డబ్బులు కూడా తీసుకున్న విమాన సంస్థలు కూడా ఎందుకు ప్రభుత్వాలు కూడా కాదు కదా అది అనే ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. సో ఒక సమగ్రమైన న్యాయ విచారణ దీని మీద జరపాల్సి ఉంటుంది. మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె ఖచ్చితంగా దీని మీద పూర్తి, అది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనే జరపాలి, మాకు మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదని. దేశంలో ఒక అపనమ్మకము, ఒక అభద్రతా వాతావరణం ఏర్పడినటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పుడు ఆయన శరద్ పవార్ ఇంకా పూర్తిగా రాజ్యసభ దాకా నేను రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఆయన తర్వాత ఖచ్చితంగా అజిత్ పవార్ మొత్తం పార్టీకి నాయకత్వం తీసుకుంటాడు. ఇప్పటికి ఉండడానికి 2 చీలిక వర్గాలుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన నాయకుడు సుప్రియా పూలే, ఆమె ఢిల్లీలో పార్లమెంట్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి రాష్ట్రాన్ని మళ్ళీ అజిత్ పవార్ కు శరద్ పవార్ అప్పగిస్తాడు. ఈ 2 గ్రూపులు ఒకటే అవుతాయి. అక్కడ ఠాకరేలు కూడా ఒకరయ్యారు కదా. అవును. సో మహారాష్ట్ర రాజకీయాలు ఒక పునరేకీకరణ, రీఅలైన్మెంట్ జరుగుతున్నప్పుడు దాంట్లో డ్రైవింగ్ సీట్ లో ఉండదగిన అజిత్ పవార్ ఇక్కడ చనిపోయాడు.
అది కూడా ప్రమాదకరంగా. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన దర్యాప్తు కాకుండా ఈ భద్రతా అంశాల మీద కూడా చేయాల్సి ఉంటుంది. మూడవది, సందేహాస్పదమైన అది వరకు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి విమాన సంస్థకు లేదా విమానాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు, ఎవరు ఫైనల్ చేస్తున్నారు, అసలు వీటన్నిటిని కూడా ఎవరు క్లియరెన్స్ ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న ఇప్పటికీ ఎయిర్ ఇండియా విమానందే తేలలేదు. అంత భారీ అహ్మదాబాద్ దగ్గర జరిగింది. కాబట్టి చాలా తీవ్రమైన విషయం ఇది. భారత రాజకీయాల్లో ఇప్పుడు దేన్ని రూల్ అవుట్ చేయలేని ఒక పరిస్థితి ఉంది, ఏది ఎందుకు జరిగిందా అనే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక పూర్తి విచారణ జరపడమే కాకుండా అసలు వివిఐపీలు వీళ్ళ భద్రతకు సంబంధించి ఒక మాన్యువల్, ఒక స్పష్టత ప్రజలకు అందరికీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అనేక మంది వాళ్ళని ఎన్నుకుంటారు, వాళ్ళని అభిమానిస్తారు, వాళ్ళతో ఉంటారు. ఈరోజు ఇంతమంది ఇప్పుడు మనం చదివితే ముఖ్యమంత్రులు టాప్లో, స్పీకర్ అంటే ఏంటి ప్రోటోకాల్లో 4వ స్థానంలో ఉంటారు. మరి ఆయనకు కూడా ఇదైంది. కాబట్టి చాలా బాధాకరం. ఇంకా ఎన్నికల మీద ప్రభావం ఏంటి, లేకపోతే ఎవరెవరు కలుస్తారు, ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రాజకీయ ప్రభావం కూడా ఉంటుంది. ఈ 41 మంది నాయకులు లేని 41 మంది ఏమవుతారు? ఆల్రెడీ ఏక్నాథ్ షిండేనే అంతకుముందు 4 రోజులు ముఖ్యమంత్రిగా పెట్టి తమకు మెజార్టీ లాగానే పక్కన పెట్టారు. ఆయన ముందు వెనక ఊపిసలాడి మళ్ళీ చేరాడు ఏక్నాథ్ షిండే. అటువంటిది ఇప్పుడు అజిత్ పవార్ లేకపోయిన తర్వాత ఈ 40 మందిని మీరు ఎక్కడ ఉంటారులే రండి అని కలిపేసుకుంటారా? ఎవరు దానికి నాయకుడు అవుతాడు? ఇంకొక ఆయన వీళ్ళ అన్న కొడుకు ఎవరు ఉన్నట్టు, అతను ఎమ్మెల్యే, కానీ ఇంకా అతను యంగ్. సో వీటన్నిటితో ఒకటేమో దీనికి సంబంధించి నిజాలు తెలియాలి, రెండోది ఏమో అసలు రాజకీయాల మీద దీని ప్రభావం ఏంటనేది కూడా మనం చూడాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా విచారణ జరపాలి అని గట్టిగా ఆయన కూడా డిమాండ్ చేశారు. చాలా మంది ప్రతిపక్ష నాయకులు అడిగారు. ఎవరు అడగకపోయినా ఒక ఉప ముఖ్యమంత్రి మరణము, ప్రమాదం జరిగితే దాని మీద విచారణ అయితే జరపాల్సిందే కదా. ఒక సామూహికంగా జరిగింది కదా, హఠాత్తుగా జరిగింది. ఎందుకు జరిగింది, దాంట్లో ఏమేమి ఉన్నాయి దొరుకుతాయి, అది చూడాల్సి ఉంటుంది. విచారం దేశమంతా విచారం వెలిబుచ్చుతుంది. అది సరే ఎమ్మెల్యేల గలీజ్ వీడియోలు ఇప్పుడు అది జనసేన వంతైంది. అసలు ఏమిటి భూత్ పురాణాలు, ఏం మెసేజ్లు ఇస్తున్నారు అన్నది దీని మీద ఏదో కమిటీ కూడా వేశారంటే జనసేన పార్టీ కార్యాలయం అఫీషియల్గా నోట్ కూడా రిలీజ్ చేసింది. వారం రోజుల్లో దీని మీద తేల్చాలని శివశంకర్ గారిని దీన్ని నియమించింది 3 కమిటీతో. నిన్న మధ్యాహ్నం డిబేట్ అయిన కాసేపటి మనం వెళ్ళాక ఇది వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు నిజంగా ఇది చాలా